ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, లాస్ట్ వీక్ వీడియోలో దేవుడు సృష్టిలో రెండవ రోజు చేసిన పని ఏంటి, అందులో దేవునికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, తర్వాత జలములు మనపై చూపిన కన్సర్న్ ఏంటి అనేది లాస్ట్ వీక్ వీడియోలో మరి మనం విన్నాము. ఇంకా ఎవరైనా వినని వారైతే లాస్ట్ వీక్ వీడియోలోనికి వెళ్ళి వినండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి. మరి దేవుని బిడ్డలారా, ఈ వారంలో మనకు సువార్తల పాఠాలలో సిద్ధపరచు దినము అని కనబడుతుంది. లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త, ఇలా సువార్తలలో చివరి భాగాలలో యేసు ప్రభువు ఆదివారాన లేస్తాడు. మరి రేపటి దినం కొరకు మేము ఎలా సిద్ధపడాలి అనేది మరి స్త్రీలు ఆలోచించుకొని సిద్ధపడి వెళ్ళడం, మరి సిద్ధపరచు దినాన వారు అన్నీ సిద్ధపరచుకున్నారు అనేది కనబడుతుంది. మరి ఈ సిద్ధపరచు దినము అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళినట్లయితే దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో కనబడుతుంది. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. మరి ఈ మాటకు గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నేను 6 రోజులు పనిచేసి 7వ రోజున నేను విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి నా ప్రజలు కూడా అదే ఫాలో కావాలి. 6 రోజులు వారి పనులు వారు చేసుకోవాలి. 7వ రోజున మరి నేను ఎలా విశ్రాంతి తీసుకున్నానో అలా నా బిడ్డలు కూడా తీసుకోవాలనేది దేవుని ఉద్దేశం. దేవుని బిడ్డలారా, మరి ఆ విశ్రాంతి దినాన ఏ పని కూడా చేయకూడదు ఆ రోజు అని అంటే అర్థం ఏంటి? ఆ రోజు పనులు ఉన్నాయా అంటే ఉంటాయి, కానీ ఆ రోజుకు గల పనులను ముందు రోజే మీరు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, అన్నీ సిద్ధపరచుకొని కేవలం మీరు విశ్రాంతి మాత్రమే ఆ రోజు తీసుకోవాలనేది దేవుని ఉద్దేశం. దాదాపు పాత నిబంధనలో ఉన్న మన పితరులంతా అదే ఫాలో అయ్యారు. మరి అప్పటికి ఇంకా ఆరాధన అనంటూ మందిరాలు అనంటూ లేవు కాబట్టి ఇదే క్రమాన్ని మన పితరులు అనుసరించారు. అయితే దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆరాధనలు అనేటివి స్టార్ట్ అయ్యాయి.